గూడూరులో ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథక కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో ప్రారంభించారని, ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు లెక్చరర్లు ఉంటారని, అందుకే మంచి విద్య అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా మిగతా వాళ్ళు లైన్ లో రండి. అబ్బాయిలు మీరు కూడా ప్లేస్ తీసుకొని లైన్ లోకి రండి. రావాలి. మీ అందరికీ గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు మీ కాలేజీకి వచ్చా, అప్పుడే చెప్పా మీ అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మధ్యాహ్న భోజన పథకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు, త్వరలో పెడతారని చెప్పా. ఏమైనా గుర్తుందో వీళ్ళకి మీరు చెప్పండి. గట్టిగా చెప్పాలి. అది ఇప్పుడు ఎక్కడ కూడా చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన మంత్రి ఉన్నత విద్యా శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ పథకాన్ని అమలు చేశారు. అలాగే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనేటువంటి పేరు పెట్టింది ఎవరయ్యా? పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలా. ఎందుకంటే మాకు నిజంగా చెప్తున్నానయ్యా, డొక్కా సీతమ్మని నాకు కూడా తెలియదు. అసెంబ్లీలో ఆయన లేచి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఆల్రెడీ జూనియర్ ఇంటర్మీడియట్ పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పి అంటున్నారు, మధ్యాహ్న భోజనం, దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేచి అసెంబ్లీలో ఆడడం జరిగింది. చెప్పిన వెంటనే నారా లోకేష్ బాబు గారు ఎస్ ఆ పేరే పెడతాం సార్ ఖచ్చితంగా అని చెప్పారు. అప్పుడు అనుకున్నాం డొక్కా సీతమ్మ ఎవరో అంటే అప్పుడు చెప్పారు మన పాప మాట్లాడినట్టు, ఎవరికి కాదనక అన్న పెట్టేటువంటి మహోత్తరమైనటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. అలాంటి మంచి మనిషి పేరు పెట్టేందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇప్పుడే మా కిరణన్న, మా చెంచురామయ్య అన్నీ చెప్పారు ఈ కాలేజీ గురించి. మేమందరం కూడా మీ కాలేజీలో చదివి మీలాగే అట్లే కూర్చొని వినేవాళ్ళం. అట్లాగే మీకు నచ్చిన టీచర్ వచ్చినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టేవాళ్ళు, ఇందా కొట్టినట్టు. గుర్తుంది కదా? గుర్తు కదా? అవన్నీ ఉండాలా. అవి లేకపోతే ఊరికి తప్పగా ఉంటే వేస్ట్. దీంతోపాటు చదువు ఉండాలి, చదువు ఖచ్చితంగా ఉండాలి. చదువు లేకపోతే మాత్రం అన్యాయం అయిపోతాం. ఎందువల్లంటే మ్యాక్సిమం గవర్నమెంట్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థులు పేదవాళ్ళు, అది కులం ఏదైనా కావచ్చు, పేదవాళ్ళు. మన తల్లిదండ్రులు ఇంటికాడ పనులు చేసుకొని మనల్ని కష్టపడి ఇక్కడికి పంపించేటువంటి వాళ్ళు. తల్లిదండ్రుల మాటలకి, అలాగే ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల మాటలకి వీళ్ళ నుంచి చదివినవాడు ఎప్పుడు కూడా పైకి పోయేవాడే తప్ప, అంటే ఉన్నత శిఖరాల్లో ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా కింద పడేటువంటి పరిస్థితి కాదు. అది చాలా అవసరం కూడా. ఎందుకంటే మేము చెప్తున్నాం, ఈ కాలేజీలో గెలిచిన వాళ్ళు చదివిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, అట్లాగే రాజకీయ నాయకులు అయినారు, లెక్చరర్స్ అయినారు, టీచర్స్ అయినారు. చాలామంది మంచి పొజిషన్లో, చాలా వరకు అమెరికాలో కూడా స్థిరపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి పిల్లలు. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో ఆ స్థాయికి పోవాలి. మీ కింద వాళ్ళకి చెప్పాలా, అదో నేను ఆ కాలేజీలో చదువుకున్నాను, నేను ఈ స్థాయికి వచ్చానంటే గతంలో ఆ కాలేజీలో చదివాను కాబట్టి అని చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉంది. కాబట్టి అప్పట్లో నేను చైర్మన్గా చెంచురామయ్య జాయింట్ సెక్రటరీ ఇక్కడ గెలిచాం. ఇద్దరం కూడా అపోజిషన్ పార్టీలు, నేను ఎస్ఎఫ్ఐ అండ్ ఏబీఈపీ. అయినప్పటికీ మొత్తం ప్యానల్ అంతా ఎస్ఎఫ్ఐ గెలిచాం. ఒక్క చెంచురామయ్య ఒక్కడే 60 సెక్రటరీ గెలిచాడు. ఉంటూ విద్యార్థి సమస్యల పట్ల ఎక్కువ పోరాటటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఈరోజు ఆ దేవుడి దేవల్ల 3 సార్లు కౌన్సిలర్ చెంచురామయ్య, 3 సార్లు గెలిచాడు చెంచురామయ్య. నేను కూడా ఆల్రెడీ చెప్పారు, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా గెలిచా, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మీ తల్లిదండ్రుల సహాయ సహకారాలతో గెలిచారని. కాబట్టి ఈరోజు మా కాలేజీలో ఒక మంచి మహాతల్లి పేరు మీద, డొక్కా సీతమ్మ గారి పేరు మీద మీకందరికి కూడా మధ్యాహ్న భోజన పథకం, అంటే ఇది ఆషామాషి భోజన పథకం కాదయా. నేను కూడా తింటా, ఎక్కువ తినలేము, మేము ఎక్కువ మంది వచ్చాము, కొద్దిగా తింటాం, మళ్ళీ మీ సరే ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంట్కి పెడుతుంది. ఎందుకంటే ఒక్క శనివారం తప్ప రోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఓకేనా? చూశారు కదా, దాడు చూసే నేను నాకు కూడా తెలియదు. అట్లాగే
రాగి జావా అది కూడా 3 రోజులు ఇస్తున్నటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే రాగి జావా చాలా అవసరం మనకందరూ కూడా, చాలా స్ట్రెంత్ కూడా. మంచి సంస్థ ఈ ఆహారం కూడా పంపిస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ మా ప్రిన్సిపాల్ గారు వచ్చినప్పుడు నుండి జూనియర్ కాలేజీలో స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. గతంలో మేము సొంతంగా ఫీజులు కట్టాం. నేను కట్టే ఫీజులండి ఈ జూనియర్ కాలేజీలో నేను కట్టా. సైకిల్ ఇప్పించాం పిల్లలకి, సైకిల్ ఇప్పించాం. అంటే దూరంగా ఉండే పిల్లలందరూ సైకిల్ ఇచ్చి మేము సైకిల్ ఇస్తామా మా కాలేజీలో చేయాలని నేను చెప్పాం. దానికి కారణం ఏంటంటే స్ట్రెంత్ పడిపోయింది పూర్తిగా. అసలు మూసేయాలని పరిస్థితి. ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీ మూసేస్తున్నాం మేము. లేకపోతే అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మా చెంచురామయ్య అప్పుడు కూడా మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాడు. మేమందరం కూడా కాలేజీ, మా కిరణన్న అందరం కాలేజీ వాళ్ళు వచ్చి మేము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి ఈ కాలేజీ నిలిపాం. ఈరోజు నిలిపాం కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా ఇక్కడ చదువుతున్నారు. ఇప్పుడే చెంచురామయ్య, కిరణన్న ఇద్దరు చెప్పారు. ఎందువల్లంటే నాకు తెలిసి గూడూరు నియోజకవర్గంలో ఇటువంటి మంచి కాలేజ్ ఎక్కడ లేదు. ప్రైవేట్ కాలేజీ ఊరికే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు తప్ప అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్. మంచి ప్రిన్సిపాల్ గారు, బ్రహ్మాండంగా విద్యను పూర్తిగా తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఈరోజు మన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నారు. అలాగే చెంచురావు చెప్పినట్టు ఇంత పెద్ద గ్రౌండ్ కూడా ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఇంత పెద్ద గ్రౌండ్ మీకు ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైనటువంటి గదులు. మాకు ఆ పరిస్థితి లేదు. మేము అప్పుడు రేకుల కిందే ఉండేవాళ్ళం. ఎండలో కూడా కింద పడతా ఉండేది. ఎండ వస్తే పైన చిల్లి ఉండే రేకులు అవి కూడా పడతా ఉండేవి. అయినా కానీ మేము చదువుకున్నాం. ఆ రోజు చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మీరు కూడా చదువుకొని ఈ స్థాయికి రావాలా. అట్లాగే ఇప్పుడే సోదరుడు బాగా చెప్పాడు ఈ డ్రగ్స్ గురించి, ఏ విధంగా పిల్లలు చెడిపోతున్నారో చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఈ డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు గూడూరులో డ్రగ్స్ చాలా విపరీతంగా ఇక్కడ దొరికేటివి. మేము వచ్చిన తర్వాత పోలీసు వారు, ఎక్సైజ్ వాళ్ళకి చెప్పి ఎక్కడ కూడా ఏ మొహం లేకుండా డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చామో అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేశాం. ఈరోజు అంటే పూర్తిగా నేను పోయిందని చెప్తాం, అక్కడక్కడ కూడా ఉంది. అది కూడా త్వరలో కూడా ఖచ్చితంగా నిషేధిస్తామని చెప్పి